अमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీల ప్రభుపాదుల వారి సేవలో దృఢంగా మాట్లాడడం అనే గ్రంథం 8వ అధ్యాయం మనం చర్చిస్తున్నాం. ఈ అధ్యాయం పేరు దృఢంగా మాట్లాడడానికి ఎవరికి అర్హత ఉంది. మరి కృష్ణుడి కోసం పోరాడేటువంటి అవకాశం అత్యున్నతమైనటువంటి భక్తులకు ఇవ్వబడింది. ఎలాంటి వాళ్ళకి అంటే హనుమంతుడు, అర్జునుడు, మధ్వాచార్య, రామానుజాచార్య, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి, అలాగే మన యొక్క అత్యంత పూజనీయమైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు, ఇలాంటి దివ్యమైనటువంటి ఘనులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ యొక్క అవకాశం ఇవ్వబడింది. మరి కృష్ణుని యొక్క ఈ నిత్య సహచరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గొప్ప కరుణ ఏమిటంటే వాళ్ళు మనలాంటి అత్యంత అర్హత లేనటువంటి వారికి కూడా కృష్ణ చైతన్యవంతం కానటువంటి ఈ ప్రపంచంలో యుద్ధం చేయడానికి సైనికులు అవ్వడానికి మనకు అవకాశం ఇచ్చారు. అంటే మనం కృష్ణ చైతన్యవంతం కాని ఈ ప్రపంచం ఏదైతే ఉందో దానిపై మనం యుద్ధం చేస్తున్నాం. మరి యుద్ధం చేయడంలో మనకి ఈ పదాతి దళం అంటే ఏమిటి? సాధారణమైనటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులుగా పాల్గొనడానికి మనకి ఎలాంటి అర్హత లేనప్పటికీ కూడా మనకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు భక్తులందరికీ ఆయన ఆజ్ఞాపించారు ప్రచారం చేయమని. ఏమన్నారు? యారెధేక తారిక కృష్ణ ఉపదేశ, కృష్ణుని యొక్క ఉపదేశాలను మీరు ఎవరిని కలిస్తే వారికి ఇవ్వండి అని చెప్పన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా ఈ ఆజ్ఞ గురించి ప్రస్తావన చేసేవారు. మరి ఆయన స్వయంగా ఆజ్ఞని ఆయన అంగీకరించి కృష్ణుని యొక్క ఉపదేశాలను ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఆయన తనదైనటువంటి ఒక బలమైనటువంటి తేజస్సుతో ఆయన ప్రచారం చేసేవారు. అంటే శ్రీల ప్రభుపాదుల వారి శైలి అన్నమాట అది. ఏమైనప్పటికీ సాధారణమైనటువంటి ఒక దురవగాహన ఏమిటంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా అయితే ప్రచారం చేశారో అది ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, తక్కువ స్థాయి సాక్షాత్కారం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయత్నం చేయకూడదు ప్రభుపాదుల వారు చేసిన విధంగా ప్రచారం చేయడానికి. అలాగే ముందు భక్తులు ఖచ్చితంగా శుద్ధతని పొందాలి ఆ విధంగా ప్రచారం చేయడానికి ముందు. అప్పుడు మాత్రమే శ్రీల ప్రభుపాదుల వారు మాట్లాడినట్టుగా వాళ్ళు మాట్లాడగలరు అని చెప్పి ఒక దురవగాహన ఒకటి ఉందన్నమాట. ఆ విధంగా చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఈ సిద్ధాంతాన్ని బలపరచడం కోసం వాళ్ళు తరచుగా ఒక ఉదంతాన్ని కూడా ప్రస్తావన చేస్తుంటారు. అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒక భారతీయ వ్యక్తితోటి అంటే అతను ఎవరు? విదేశంలో ఉన్నటువంటి ఒక భారతీయ కౌన్సిల్ అంటే ఎవరంటే భారతదేశం తరపున పరాయి దేశంలో ఉన్న జనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హక్కులకు భద్రత కలిగించడం కోసం నియమించబడిన ఒక అధికారి. అంటే అమెరికాలో ఇండియన్ కౌన్సిల్ అని చెప్పంటారు. ఇండియన్ కౌన్సిల్ అంటే ఎవరు అంటే అమెరికాలో ఉన్న భారతీయుల యొక్క సంరక్షణను చూసుకునేటువంటి ఒక భారత ప్రభుత్వ నియమిత అధికారి. అతడితోటి ప్రభుపాదుల వారు ఒకసారి చాలా కఠినంగా మాట్లాడారనమాట. దేని గురించి అంటే ఒక అధికారికమైనటువంటి పని సంబంధించి, అంటే అఫీషియల్ వర్క్ సంబంధించి.
అలా మాట్లాడినప్పుడు తనతో ఉన్నటువంటి శిష్యుడికి చెప్పారు. అంటే ఆ పని మీద ఆయన ఎప్పుడు అయితే వెళ్ళి అతనితో చాలా కఠినంగా మాట్లాడారో, తనతో ఉన్న శిష్యుడికి ఏమన్నారంటే, "ఇలా నేను చేయగలను కానీ నువ్వు చేయలేవు. నేను ముసలివాడిని. ఆ! వాళ్ళు నన్ను పట్టించుకోరు ఆ విధంగా మాట్లాడితే. కానీ నువ్వు ఆహ్, నీ వయసు కంటే పెద్దవాళ్ళు లేదా నీకంటే వృద్ధులైనటువంటి వారితో ఇలా మాట్లాడావనుకో, ఈ విధంగా కఠినంగా మాట్లాడావనుకో, అప్పుడు వాళ్ళు ఆహ్, హ్మ్, వాళ్ళు వాళ్ళు కలతకు గురవుతారు వాళ్ళు. కానీ నేను వృద్ధుడిని కాబట్టి నేను ఆ విధంగా చేయలేను. కానీ నువ్వు ఆ విధంగా చేయలేవు" అని చెప్పి ఒకసారి అన్నారు. అలాగే ఒకసారి లండన్‌లో శ్రీల ప్రభుపాదుల వారు తనను సందర్శించడానికి వచ్చినటువంటి ఇద్దరు సందర్శకుల్ని కుక్కలు, పిల్లులని తిట్టారనమాట. ఆ! అయితే వాళ్ళు కూడా అవును మేము అలాంటి వాళ్ళమని అంగీకరించారు. ఆ! మరి వాళ్ళెళ్ళిపోయిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు తన శిష్యులతో ఏమన్నారంటే, "ఇలాంటి మాటలన్నీ నేను వాడగలను. ఆ! కానీ మీరు ఆ విధంగా చేయలేకపోవచ్చు" అని చెప్పి అన్నారు. ఆ! మరి ఈ ఉదంతాలు ఖచ్చితంగా మనకేం సూచిస్తున్నాయంటే, భక్తులందరూ ముక్కుసూటిగా శ్రీల ప్రభుపాదుల వారిలాగా మాట్లాడడానికి అర్హత లేదనేది మనకు సూచిస్తున్నాయి. ఆ! అయినప్పటికీ మరి కల్తీ లేనటువంటి సత్యాన్ని అంటే స్వచ్ఛమైనటువంటి సత్యాన్ని మనం అందరికీ తెలియజేయాలి అని అనేక సందర్భాల్లో ఆయన ఉపదేశం కూడా ఇచ్చారు. మరి అవన్నీ తీసిపడేయవలసినవా ఈ 2 ఉదంతాల ముందు? అంటే ఈ 2 విషయాలు చెప్పారు కాబట్టి మరి ఆయన అసంఖ్యాకమైన సందర్భాల్లో మరి ముక్కుసూటిగా మనం కల్తీ లేకుండా ప్రచారం చేయాలని చెప్పిన వాక్యాలన్నీ ఈ రెండిటి మీద తీసేయాలా మరేమిటి? అలా కాదు కదా! ఆ! మరి ఆ విధంగా కాన్సుల్ ఎవరైతే ఉన్నాడో అధికారి అతనితో కఠినంగా మాట్లాడిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఆహ్, వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇతరులను తిట్టడంలో ఉన్న ప్రత్యేక అధికారం గురించి ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట. అంటే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారు, మీరు వృద్ధాప్యం గురించి మాట్లాడుతున్నాం. పవిత్రత గురించి కాదు. అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చిన్నవారిని తిట్టేటువంటి ప్రత్యేక అర్హత ఉంది. ఆ! అనే దాని గురించి ఆయన ప్రస్తావన చేశారు. కాబట్టి దీని నుండి మనం ఒక ముఖ్యమైనటువంటి పాఠం నేర్చుకోవచ్చు. ఏమిటంటే ఆహ్, చాలా కొద్ది మంది మాత్రమే తనకంటే చిన్నవారిగా పరిగణించబడే వారి నుండి మందలింపుని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారండి. అందరూ సిద్ధంగా ఉండరు. తమకంటే చిన్న వయసు వాళ్ళు, తమకంటే అనుభవంలో తక్కువ ఉన్న వాళ్ళ నుంచి మందలింపుని స్వీకరించడానికి. అయినా సరే ఆ! ఆహ్, హ్మ్. మరి శ్రీల ప్రభుపాదులు ఒకసారి ఒక యువ శరీరంలో ఉన్నటువంటి ఒక భక్తుడిని నీకంటే పెద్దవారితో నువ్వు ఆ విధంగా ఆహ్, బలవంతంగా వ్యవహరించొద్దని చెప్పారనమాట. అంటే నీకంటే పెద్దవాళ్ళు వాళ్ళు. వాళ్ళతో నువ్వు ఆహ్, మొండిగా, గట్టిగా వ్యవహరించడానికి లేదు అని చెప్పారు. హ్మ్. అయితే ఎన్నో సందర్భాల్లో ఆహ్, ప్రభుపాదుల వారి దగ్గరుండి తన అనుచరులని గట్టిగా, స్పష్టంగా మాట్లాడమని ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుపాదుల వారే స్వయంగా కొంతమంది ఆయన శిష్యులకి మీరు గట్టిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి అని చెప్పి. ఎప్పుడైతే ఆ శిష్యులు ఆ విధంగా ప్రభుపాదుల వారి ఉపదేశాన్ని అనుసరించారో, ప్రభుపాదుల వారు ఎంతో ఆనందాన్ని కూడా పొందారనమాట. ఆ విధంగా చేసినందుకు. ఒక సందర్భంలో తన యొక్క శిష్యులను కుర్రవాళ్ళు అని సంబోధిస్తూ ఆయన ప్రత్యేకించి ఏం చెప్పారంటే, మీరు చాలా దృఢంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. హ్మ్. అందుచేత శ్రీల ప్రభుపాదుల వారు ఆహ్, హ్మ్. అంటే యుక్త వయసులో ఉన్నటువంటి వారిని దృఢంగా ప్రచారం చేయడం నుంచి తిరస్కరించారు అనే విషయం సత్యం కాదు. దృఢంగా ప్రచారం చేయమని ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా నిరుత్సాహపరచలేదు. హ్మ్. అయితే ఎవరైతే పెద్ద వయసులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆ విధంగా చేయడానికి ప్రత్యేకమైన ఒక సౌకర్యం ఉంటుందన్నమాట. పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధులు. వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయం ఉంటుంది. హ్మ్. ప్రత్యేకించి ఏ ఏ దేశాల్లో అయితే వృద్ధులు గౌరవించబడతారో లైట్ తీసేయండి అందరూ. ఏ ఏ దేశాల్లో అయితే అవసరమా? రైట్. ముఖ్యంగా ఏ ఏ దేశాల్లో అయితే పెద్దరికం అనేది గౌరవించబడుతుందో. ఏ దేశాలు అంటే ముఖ్యంగా భారతీయులు. ఆ! మరి భారతీయుల్లో చాలామంది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆహ్, కఠినమైనటువంటి దయకు పాత్రులయ్యారట. ఎందుకంటే భారతదేశంలో పెద్దగా ఎవరు ఏమి అనుకోరనమాట. పెద్దవాళ్ళు మందలిస్తే. ఆ! ఆహ్, అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా మీరు ప్రచారం చేయాలంటే ముందు మీరు శుద్ధ భక్తులవ్వాలి అని చెప్పిన ఉదంతాలు కూడా ఎక్కడా లేవు.
అంటే ఆయన చేసినట్టుగా కఠినంగా ప్రచారం చేయడానికి మీరు కూడా నాలాగా శుద్ధ భక్తులై ఉండాలి అని చెప్పిన ఉదంతాలు ఎక్కడ కూడా లేవు. పైగా దీనికి వ్యతిరేకంగా శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధమైనటువంటి ప్రతిపాదనని తిరస్కరించారు కూడా ఒకసారి. ఒకసారి ఒక అతిథి ఏమన్నాడంటే, మీరు పవిత్రులయ్యే వరకు ప్రచారం చేయకూడదు కదా అన్నాడు. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, లేదు, పవిత్రీకరణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. దానికి ఏమన్నా ఒక పరిమితి ఉందా? ఓకే, ఇంతవరకు అయితే నువ్వు పవిత్రుడు అనేది లేదు. పవిత్రీకరణ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు షరతు పెట్టారనుకోండి, మొట్టమొదట మీరు అర్హత సాధించండి, అప్పుడు ప్రచారం చేయండి అని. అసలు అర్హత మీకు ఎప్పటికీ రాదు అని చెప్పాను. ఎప్పటికీ రాదని చెప్పి అంటున్నారు. మరి కృష్ణుని యొక్క సందేశాన్ని యథాతథంగా మాట్లాడడం ఏదైతే ఉందో, దానిని కేవలం అత్యంత పురోగతి చెందిన భక్తులకే మనం పరిమితం చేయాలి అని అన్నాం అనుకోండి, అప్పుడు మిగిలిన వారందరూ కూడా ఏమైపోతారు అప్పుడు అంటే, కృష్ణుని యొక్క సందేశం కానిది ఏదైతే ఉందో అలాంటి వాటి గురించి చెప్పాలన్నట్టుగా అయిపోతుంది. అవును కదా. కృష్ణుని యొక్క సందేశాన్ని యథాతథంగా మాట్లాడడానికి కేవలం అత్యంత పురోగతి చెందిన భక్తులే సమర్థులని చెప్తే, అప్పుడు అత్యధిక శాతం మంది భక్తులు ఏం మాట్లాడాలి? ఇప్పుడు కృష్ణుని సందేశం యథాతథంగా మాట్లాడకపోతే దొంగ చిరుకుడు విషయాలు ఏం మాట్లాడాలి? అంతే కదా, బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టుగా మాట్లాడాలా? అంతేనా దాని అర్థం? అప్పుడు ఏమవుతుంది? అది సత్యం అయితే అప్పుడు ఈ ఏదైతే విశుద్ధమైన సత్యం ఏదైతే ఉందో, ఏదైతే మరి ప్రతి ఒక్కరికి కూడా మనం చాలా ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉందో, అది అప్పుడు కేవలం కొద్దిమంది మాత్రమే మాట్లాడాలన్నట్టుగా అయిపోతుంది. అలాగే అత్యధిక శాతం మంది భక్తులు ఏదైతే కొద్దిపాటి సందేశాన్ని చెప్పాలన్నారో అదేమవుతుంది? చూడండి, డిస్కార్డెంట్ విత్ దట్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ వైష్ణవాస్. అప్పుడు ఏమైపోతుందంటే, ఎవరైతే పురోగతి సాధించినటువంటి వైష్ణవులు చెప్పేదానికి కింద వాళ్ళు మాట్లాడేదానికి పొంతనుండదు. అంతే కదా, వాళ్ళు ఒకటి మాట్లాడతారు, వీళ్ళు ఒకటి మాట్లాడతారు. అదే కదా జరిగేది. ఎందుకంటే యథాతథంగా చెప్పకూడదు అన్నారు, పవిత్రులే మాట్లాడాలన్నారు. అప్పుడు వాళ్ళు ఏమో పవిత్రమైన సందేశం ఇస్తారు, కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అంటి ముట్టినట్టుగా ఏదో మాట్లాడతారు. వీడు చెప్పేది వాడు చెప్పేది వింటే అవతలవాడు ఏమవుతాడు? అయినా కూడా ఇక్కడ ఏమంటున్నారంటే, అంటే మనం పరిగణించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఏ భక్తులైతే ఇంకా మాయాశక్తి చేత ప్రభావితమై ఉన్నారు, అంటే దాదాపుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధకులందరూ కూడా మాయాశక్తి చేత ప్రభావితంలో ఉన్నవారే కదా. మరి భక్తి సంబంధం కానిటువంటి అన్నిటినీ కూడా ఖండించడానికి వారికి సరైనటువంటి అర్హత ఉందా అనేటువంటి ప్రశ్న ఒకటే రావచ్చు. అంటే వాడే మాయలో ఉన్నాడు, మొట్టమొదట వాడే మాయలో ఉండి భక్తి సంబంధం కానిటువంటి అన్నిటినీ కూడా వాడు ఖండించడానికి వాడికి అర్హత ఉందా అని ప్రశ్న రావచ్చు. అంతే కదా. ఖచ్చితంగా శ్రీల ప్రభుపాద ఆయన పూర్తిగా పవిత్రమైనటువంటి వారు, ముఖ్యంగా ఆయన శక్తి ఇవ్వబడినటువంటి వారు, భగవంతుడి చేత శక్తిరావేశ అవతారం కదా. అందుచేత ఆయన చాలా తీవ్రంగా మాట్లాడడానికి ఆయనకు హక్కు ఉంది. కానీ కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో ఏమిటంటే, ఆ విధమైనటువంటి అర్హత లేకుండా శ్రీల ప్రభుపాదుల వారిలాగా దృఢంగా మాట్లాడడం అనేది చేస్తే మనం ప్రభుపాదుల వారిని అనుకరించినట్టు అవుతుంది అని కొంతమంది అంటారు. ఎందుకంటే నీకు ఆ స్థాయి శుద్ధత లేదు కదా, నువ్వు ఎలా మాట్లాడతావు దాని గురించి అని కొంతమంది అంటారు. మరి వైష్ణవ పరిభాషలో అనుకరణ అంటే అర్థం ఏమిటంటే, ఒకరి నుండి తీసుకొని అంటే ఒక రూపాన్ని కానీ ఒక శైలిని కానీ తీసుకొని ఎవరినైతే అనుకరిస్తున్నారో ఆ వ్యక్తి స్థాయిలో వ్యవహరించడం అని అర్థం. అర్థమవుతుంది కదా. వైష్ణవ పరిభాషలో అనుకరణ అంటే ఏంటి అసలు? అనుకరణ అంటే ఎవరినైతే అనుకరిస్తున్నామో వారి యొక్క రూపాన్ని, వారి యొక్క శైలిని మనం స్వీకరించి వారి స్థాయిలో ఉన్నాను నేను కూడా అనుకోవడం, దాన్ని ఏమంటారు? అనుకరణ అంటారు. మరి
భక్తులు ఖచ్చితంగా శ్రీల ప్రభుపాదుల వారిని అనుకరించకూడదు. ఉదాహరణకి ఏమిటంటే శ్రీల ప్రభుపాదుల వారు అవతల వాళ్ళ చొక్కా పట్టుకునేవారట. అలాగే అర్థమవుతుంది కదా, ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఏదైనా తేడా వస్తే చొక్కా పట్టుకునేవారట ఇలా. సో ఆ విధమైనటువంటి మనం అనుకరించకూడదు. కానీ వాళ్ళు ఏ ఉదాహరణని అనుసరించాలి అంటే పరిస్థితిని బట్టి ఏం చెప్పాలి అవతల వాళ్ళకి, పరిస్థితిని బట్టి ఎలా అవతల వాడిని ఒప్పించవచ్చు అనే దాన్ని మనం తీసుకోవాలి. అంటే ఏ విధమైనటువంటి గర్వము మిథ్యాహంకారం లేకుండా, knowing that the indispensable qualification for speaking the truth of Shastra is not ultimate purity or full realization, but the faith and sincerity to distribute that truth unchanged. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ఇప్పుడు చెప్పినట్టుగా ప్రభుపాదుల వారు ఏదో అవతల వాళ్ళు చొక్కా పట్టుకున్నారు ఒకసారి. ఇప్పుడు జరిగింది ఇది బోస్టన్కి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారు ఒకసారి ఆ విధంగా అవతల వాడు చొక్కా పట్టుకున్నారనమాట. అలాంటివి మనం అనుకరించకూడదు. కానీ మనం పరిస్థితిని అనుసరించి ఎలాంటి గర్వం లేకుండా, మిథ్యాహంకారం లేకుండా ప్రచారం చేయడం మనం నేర్చుకోవాలి. ఎలాగా ఏ విషయం తెలుసుకుని అంటే, మరి శాస్త్ర సత్యాన్ని మాట్లాడడానికి మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటంటే, అంతిమమైనటువంటి పవిత్రతో లేదా మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని గురించిన పూర్తి సాక్షాత్కారమో కాదు. ఉండాల్సింది ఏమిటంటే, మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని పట్ల విశ్వాసం ఉండాలి. అలాగే దానిని మార్పు లేకుండా పంచాలనేటువంటి నిజాయితీ ఉండాలి. అర్థమవుతుంది కదా ఏం చెప్పారు ఇక్కడ? మనం ఏదైతే ప్రచారం చేస్తున్నామో దాని పట్ల దృఢ విశ్వాసం ఉండాలి. అలాగే దానిని అందరికీ తెలియజేయాలి మార్పు లేకుండా అనేటువంటి శ్రద్ధ ఉండాలి. అది కావాల్సింది. అంతేగాని ఏముండకూడదు, మిథ్యాహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, ఇవి ఉండకూడదు. లేదా మరి గర్వం లేకుండా మన మిథ్యాహంకారం లేకుండా ఉండాలి. ఇంకేముండాలి? శ్రద్ధ ఉండాలి, అలాగే నిజాయితీ ఉండాలి. కానీ అంతిమమైనటువంటి పవిత్రత అనేది అవసరం లేదు శాస్త్రాన్ని బోధించడం కోసం అని చెప్పి. మీకు అర్థమవుతుంది కదా? ఉంటే అది కూడా మంచిదే, కానీ అది అందరికీ సాధ్యం కాదు. కానీ కనీసం ఉండాల్సినవి ఏమిటంటే ఇవి: గర్వం, మిథ్యాహంకారం ఉండకూడదు, అలాగే శ్రద్ధ ఉండాలి, నిజాయితీ ఉండాలి. అంటే విశ్వాసం, దృఢమైనటువంటి విశ్వాసం, అలాగే నిజాయితీ ఉండాలి. ఇవి ఉంటే ప్రచారం చేయొచ్చు ఎవరైనా. పవిత్రులే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక పిల్లవాడిని అనుకోండి, ఇక్కడ చెప్తున్నారు, నేను నా తండ్రిని అడుగుతాను, ఇదేమిటి నాన్న అని చెప్పి. తండ్రి ఏమంటాడు? బాబు, దీన్ని కొబ్బరికాయ అంటారు అంటాడు. మరి నేను ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాను అనుకోండి, ఇది కొబ్బరికాయ అని చెప్పి, అప్పుడు నా జ్ఞానం పరిపూర్ణం. ప్రభుపాదుల వారు ఇచ్చిన ఉదాహరణ. నేను పరిపూర్ణునై ఉండకపోవచ్చు, కానీ నేను నా తండ్రి నుంచి విన్నాను కాబట్టి, నా తండ్రి పరిపూర్ణుడు కాబట్టి, ఆయనకి ఈ కొబ్బరికాయ గురించిన సంపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి, నేను నా తండ్రి యొక్క మాటలు తీసుకొని నేను ప్రచారం చేశాను అనుకోండి, ఇది కొబ్బరికాయ అని చెప్పి, అది పరిపూర్ణం అవుతుంది. కాబట్టి మన కృష్ణ చైతన్య ఉద్యమం కూడా అలాంటిదే. మనం కేవలం మన పూర్వీకుల యొక్క పరిపూర్ణమైనటువంటి వాక్యాలను తిరిగి చెబుతున్నాం. అర్థమైంది కదా? ఇది 1975 మార్చి 14 జరిగిన ఒక సంభాషణ అనమాట. అది మనం చేయాల్సినటువంటిది. ఓకే, నేను భగవంతుడి నుంచి జ్ఞానాన్ని పొందాను అనుకోండి, మరి ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఏ విధంగా అయితే చెప్పాడో దానిని యథాతథంగా, ఎలాంటి మోసం లేకుండా, ఎలాంటి వక్రీకరణ లేకుండా నేను ఆ జ్ఞానాన్ని పంచిపెట్టాను అనుకోండి, అప్పుడు అది కూడా పరిపూర్ణం అవుతుంది అంటున్నారు. ఇచ్చేవాడు పవిత్రుడు కాదు, కానీ నేనేం చేసిన, భగవంతుడు పవిత్రుడు, భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చాడు, నేను దాన్ని తీసుకుని యథాతథంగా, ఎలాంటి వక్రీకరణ లేకుండా, మోసం లేకుండా దాన్ని యథాతథంగా అవతలవాడికి ఇస్తున్నాను. అప్పుడు అది పరిపూర్ణంగానే ఉంటుంది కదా. అర్థం కదా? అంటే ఒక వస్తువుని ఇలా తీసి అవతలవాడికి ఇచ్చాను అంతే. అప్పుడు వస్తువు పట్టుకున్నవాడి వల్ల అది మలినమైపోతుందా? కొన్ని భౌతికమైన వస్తువు అయితే మలినమైపోతుంది అనుకోవచ్చు. భౌతికమైన వస్తువు అయితే కొన్ని మలినమైపోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ ఏదో మంచి పుష్పాలు ఉన్నాయి, అప్పుడు అక్కడ పైన పాదు ఉంది, దానికి పుష్పాలు ఉన్నాయి. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి పూజారిగా ఉన్నాడు.
ఆ దారిన పోయే ఒక వ్యక్తిని ఆ పువ్వులు తెచ్చివ్వయ్యా అని చెప్పి అన్నాం. ఆ దారిన పోయేవాడు అప్పుడే మల విసర్జన చేసి తిరుగుతున్నాడు వాడు. వాడవి పట్టుకుంటే ఏమవుతుంది? మలినం అయిపోతుంది. ఎందుకనంటే అది అపవిత్రమైన అంటే అది భౌతిక వస్తువు కాబట్టి. కానీ ఇక్కడ మనం మాట్లాడేది దేని గురించి? దివ్య జ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నాం. మరి దివ్య జ్ఞానం అనేది అపవిత్రం అవుతుందా ఇప్పటికైనా? అపవిత్రం అవ్వదు. అంతే పైగా ఇంకేమిటంటే ఆ దివ్య జ్ఞానాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడు పవిత్రుడవుతాడు పైగా. అంతేగాని వాడు పట్టుకోవడం వల్ల అది అపవిత్రం కాదు. భౌతికమైన వస్తువు అయితే అనుకోవచ్చు, ఇదే స్నానం చేయకుండా పట్టుకుందాం ఇంకా వదిలే అవతల పడే అనుకుంటాం. అంతే కదా భౌతికమైన వస్తువు అయితే. కానీ ఇది ఏంటిది? ఇది దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం వల్ల వాడు పట్టుకుంటే వాడు పవిత్రుడు అవుతాడు. అర్థం కదా, అది ఇక్కడ విషయం మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఏమంటున్నారంటే నేను అపరిపూర్ణుని అయి ఉండొచ్చు, కానీ నేనేదైతే కృష్ణుడి నుంచి యథాతథంగా స్వీకరించానో ఆ జ్ఞానాన్ని ఎలాంటి వక్రీకరణ లేకుండా కనుక ఇస్తే అప్పుడు అది పరిపూర్ణమే అవుతుంది. ఎందుకంటే అది పరిపూర్ణమైన తీసుకున్నంతే పరిపూర్ణమైన ఇచ్చానండి, అంతే అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఒక భక్తుడు పూర్తిగా సాక్షాత్కారం పొంది ఉండకపోవచ్చు, కానీ అతడు శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినట్టుగా శాస్త్ర సందేశాన్ని దృఢంగా విశ్వసించినట్లయితే అదే ఒక ముఖ్యమైనటువంటి సాక్షాత్కారం, అదే ప్రచారం చేయడానికి ఒక అర్హత. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఆ విధంగా చేయమని మనకి ఆదేశం ఇచ్చారు కాబట్టి అన్నారు. ఏమంటున్నారు ఇక్కడ చూడండి మళ్ళీ. ఒక భక్తుడు అతనికి పూర్తిగా సాక్షాత్కారం లేకపోయినా శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే మనకి ఇచ్చిన శాస్త్ర సందేశాన్ని అతడు దృఢంగా విశ్వసించినట్లయితే అదే ఒక ముఖ్యమైన సాక్షాత్కారం అంటాడు. అలాగే అదే ప్రచారం చేయడానికి ఒక అర్హత అని చెప్పి అంటారు. ఆ విధంగా దృఢ విశ్వాసం ఉండడం, ఎందుకంటే ఆయన మనకి ఆజ్ఞాపించారు కాబట్టి ఆ విధంగా చేయమని. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఎవరికైతే తక్కువ సాక్షాత్కారం ఉందో వారిని కూడా నేరుగా వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఏమని? శాస్త్ర సందేశాన్ని మాట్లాడమని చెప్పి ఏమన్నారు? వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏమిటి? కృష్ణుడు ఏదైతే శాస్త్రాల్లో ఇచ్చిన సందేశం ఉందో దాన్ని కేవలం తిరిగి చెప్పండి అంతే అన్నారు. అంతే, అదే ఆయన ఇచ్చినటువంటి అవకాశం అన్నమాట అందరికీ. హరిశౌరి ప్రభు అడుగుతున్నారు అనమాట ప్రభుపాదుల వారిని. ఏమనంటే ఎప్పుడైతే మేము బయటికి వెళతామో, ప్రచారం చేస్తామో, మేము ఏదైతే ఆధ్యాత్మిక గురువు నుండి విన్నామో అదే తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మేము చెప్పే విషయంలో మాకు పూర్తి సాక్షాత్కారం ఉండకపోవచ్చు, మేము మాట్లాడే దాంట్లో. మరి ఆ విధంగా ఉండడం వల్ల భగవద్గీత లేదా భాగవతం యొక్క శక్తిని అది ఏమైనా తగ్గిస్తుందా అని అడిగారు హరిశౌరి ప్రభు. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువు ఏదైతే ఇచ్చారో దాన్నే మేము యథాతథంగా తిరిగి చెప్తున్నాం అంతే. కానీ మేము చెప్పేదాని పట్ల మాకు పూర్తి సాక్షాత్కారం లేదు ఇంకా. మరి ఆ విధంగా చెప్పడం వల్ల దాని విలువ ఏమైనా తగ్గిపోతుందా అని అడిగారు. ప్రభుపాదుల వారు అంటున్నారు, ఏమన్నారంటే అవును, సాక్షాత్కారానికి సమయం పడుతుంది, అందుకే సాక్షాత్కారం అనే ప్రశ్నే లేదు. చైతన్య మహాప్రభు ఏమంటున్నారు? మీరు కేవలం కృష్ణుడు చెప్పిన దాన్ని తిరిగి చెప్పండి అంటున్నారు అంతే, అది మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి. దట్ విల్ సేవ్ యూ. కాబట్టి ఈ ఆలోచన ఏదైతే ఉందో, అంటే పూర్తిగా పవిత్రమైన వారికి మాత్రమే దృఢంగా ప్రచారం చేసేటువంటి హక్కు ఉంది అని చెప్పడం అనేది అది అర్థం లేనటువంటి వాదన. ఎలాంటి అర్థం లేనటువంటి వాదన అంటే, ఎవరైతే అన్ని విధాలుగా పరిపూర్ణులైన తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలకు నైతిక ఉపదేశాలు చేసే హక్కు ఉంది అని చెప్పడం లాంటిది అని చెప్పంటారు. అర్థమవుతుంది కదా? ఏ తల్లిదండ్రులు అయితే అన్ని విధాలుగా పరిపూర్ణులో వారు మాత్రమే తమ పిల్లలకు నైతిక ఉపదేశాలు ఇవ్వడానికి అర్హులు అని చెప్పినట్టుగా ఉంటుంది. లేదా పోలీసులు అలాగే ఈ చట్టం అవి ఎవరి చేతిలో ఉండాలంటే ఎవరైతే పూర్తిగా దోషరహితులైనటువంటి వాళ్ళు మాత్రమే అందులో ఉండాలని చెప్పినట్టుగా ఉందని చెప్పంటున్నారు. అర్థమవుతుంది కదా? పూర్తిగా దోషరహితులు మాత్రమే పోలీసులు అవ్వాలి, వాళ్ళే న్యాయవాదులు అవ్వాలి అని అన్నాం అనుకో, అది ఎప్పటికీ జరిగే పని కాదు. ఖచ్చితంగా తల్లిదండ్రులు, పోలీసులు, న్యాయమూర్తులు వాళ్ళు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి వారి యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి. కానీ
కేవలం పరిపూర్ణ సాధువు తప్ప ఎవడో కూడా ఆ విధమైనటువంటి బాధ్యతలు వహించకూడదని అన్నాం అనుకో, అప్పుడు అది ఏమవుతుంది? ఆచరణ సాధ్యం కానిటువంటిది అయిపోతుంది. అంతే కదా, ఆచరణ సాధ్యం కాదు అది. అలాగే ఈ సామాజికంగా బాధ్యతారాహిత్యం కూడా అవుతుందన్నమాట. చూడండి, ఎందుకంటే అది ఆచరణ సాధ్యం, అది సాధ్యం కాదు. ఇంకా అలా అయితే ప్రతి దాంట్లోనూ కూడా మొత్తం ప్రతి దాంట్లోనూ పరిపూర్ణ సాధువులే. పరిపూర్ణ సాధువులని ఎక్కడ దొరుకుతారు మీకు? అది కూడా సాధ్యం కాదు. అలాగే కేవలం పరమహంసలు మాత్రమే కృష్ణ చైతన్యాన్ని యథాతథంగా అందించాలి అని చెప్పడం ఏదైతే ఉందో, అది భక్తుల యొక్క బాధ్యతను, అంటే సత్యాన్ని ప్రచారం చేయాల్సిన భక్తుల యొక్క బాధ్యతను అది ఏం చేస్తున్నారు, అది వాటర్ డౌన్ చేసేస్తుందని చెప్పి అంటున్నారు. అంటే అది నిర్వీర్యం చేసేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ పరమసత్యం యొక్క ప్రచారం ఏదైతే ఉందో అదే సకల జీవులకు నిజమైనటువంటి సంక్షేమాన్ని ఇవ్వగలదు. కాబట్టి అదే నిజమైన సంక్షేమం ఇవ్వగలదు. మరి అదేమో అది చెప్పొద్దు అంటే ఎలాగా? ఇక నీళ్లు కొట్టేసినట్టు అయిపోతుంది దానికి. అది మాత్రమే కాదు, ఇంకేమంటున్నారు? శాస్త్ర నిర్దేశం ఏదైతే ఉందో ఏమిటది? పరమహంసలు కాదు, మధ్యమాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేయాలనేటువంటి మాట చెప్తుంది శాస్త్రం. మరి దాన్ని కూడా కొట్టిపారేసినట్టు అవుతుంది కదా ఒకవేళ పరమహంసలే ప్రచారం చేయాలంటే. ఎందుకంటే కనిష్ట, మధ్యమ, ఉత్తమ అని చెప్పి ముగ్గురు ఉన్నారు. మరి ఉత్తమాధికారులు కాదు కదా ప్రచారం చేయాల్సింది, ఎవరు చేయాలని చెప్పింది శాస్త్రం? మధ్యమాధికారులు అని చెప్పి అంటున్నారు. మరి మధ్యమాధికారి అంటే అతడు ఇంకా పూర్తిగా అంటే వాళ్ళు మధ్యమాధికారులు అంటే ఎవరు? పురోగతి సాధించారు కానీ పూర్తిగా పవిత్రులు కాదు, వారిని మధ్యమాధికారులు అంటున్నారు. వాళ్ళు ప్రచారం చేయాలని చెప్తుంది, అంతేగాని పరమహంసలు కాదు ప్రచారం చేసింది. పరమహంస అందరినీ పరమహంసలాగా చూస్తారు. పరమహంసకి అందరూ పవిత్రులుగానే కనిపిస్తారు, ఇంకేం ప్రచారం చేస్తాడు ఆయన? అంతే కదా. ఇప్పుడు పరమహంస స్థాయిలో జపం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి ఉపదేశం ఇమ్మన్నారు అనుకోండి, ఓ నేనే ఉపదేశం ఇస్తాను, మీరు ఆల్రెడీ మీరు భగవద్భక్తులు అంటాడు. అయిపోయి ప్రచారం జరగదు. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే మధ్యమాధికారులను ప్రచారం చేయమని చెప్తుంది. అంటే పురోగతి సాధించారు కానీ పూర్తిగా పవిత్రులు అవ్వలేదు. కాబట్టి వీళ్ళు ప్రచారం కోసం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ మధ్యమాధికారి ఇక్కడ ఏమంటున్నారంటే నిర్వచనం రీత్యా అలాగే హక్కు రీత్యా చూస్తే, అలాగే అతని యొక్క బాధ్యత కూడా ఏమిటంటే గురువు, సాధువు, శాస్త్రం యొక్క ఘనమైనటువంటి సందేశాన్ని తిరిగి చెప్పడం అనేది మధ్యమాధికారి యొక్క హక్కు అని చెప్పి అంటున్నారు. అలాగే అతడికే అధికారం ఉంది, అతడి బాధ్యత కూడా ఏమిటిది? గురు, సాధు, శాస్త్రం యొక్క సందేశాన్ని తిరిగి చెప్పడం అని. దురదృష్టవశాత్తు ఏ భక్తులైతే సంపూర్ణ విశ్వాసంతో గురువు, సాధువు, శాస్త్రం ఇచ్చినటువంటి సందేశాన్ని తిరిగి చెప్పడంలో విశ్వాసపాత్రంగా నిమగ్నమై ఉంటారో వారిని నిందిస్తూ ఉంటారట. ఏమని నిందిస్తుంటారు? మీరు అనుకరణ పరులు, మీరు మీకు శ్రీల ప్రభుపాదుల వారి ఉదాహరణ ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటారంటే అనుకరణ పరులు మీరంతా అని చెప్పి నిందిస్తారట. కానీ వాళ్ళు ఎవరైతే నిందిస్తారో వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉదాహరణ ఏదైతే ఉందో, అంటే బోటకమైన ప్రతిదాన్ని కూడా తిప్పికొట్టడం అనే శ్రీల ప్రభుపాదుల వారి ఉదాహరణ ఏదైతే ఉందో దాన్ని అనుసరించే ఉద్దేశం వాళ్ళకి లేదన్నమాట. ఎవరైతే ఈ విధంగా విమర్శిస్తుంటారో ఏమని మీరు ఈ విధంగా చేయకూడదు, మీకు హక్కు ఉందా మీకు, లేకపోతే మీలో పవిత్రత ఉందా అని అనేవాళ్ళందరికీ వాస్తవానికి వాళ్ళకి కోరిక లేదనమాట. ప్రభుపాదుల వారు ఏదైతే బోటకమైన ప్రతిదాన్ని తిప్పికొట్టమని చెప్పారో ఆ విషయంలో. మరి మనం ఈ బోటకమైనటువంటి అవతారాలని కేవలం సహించాలా? బోటకమైనటువంటి తత్వాలని, అవతారాలని, బోటకమైన ప్రతిదాన్ని మనం కేవలం సహిస్తూ ఉండాలా? మనం జనం వైపు చూసి నవ్వుకుంటూ సరే తర్వాత నేను ఎప్పుడైతే పవిత్రుని అవుతానో అప్పుడు చెప్తానులే అని అనుకోవాలా బోటకమైన ప్రతిదాన్ని చూసినప్పుడు? లేదా ఒక గౌరవప్రదమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి మోస్తరు నిరసన తెలపాలా? అంటే ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి, అందులో నా అభిప్రాయం కూడా ఒకటి అనే విధంగా.
అని చెప్పి అంటున్నారు అనమాట. ఇంకా ఇక్కడ భక్తి వికాస్ మహారాజ్ ఏమంటున్నారంటే, నేను స్వయంగా చాలాసార్లు శ్రీల ప్రభుపాదుల వారిని అనుకరిస్తున్నట్టుగా నన్ను నిందిస్తూ ఉంటారు, కానీ నేనేమీ సంకోచించడం లేదు విషయాన్ని అంగీకరించడంలో. ఏమిటది? నేను ప్రభుపాదుల వారి స్థాయిలో లేను. ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క నిపుణత స్థాయికి దగ్గరగా కూడా ఎక్కడ కూడా లేను. కానీ శ్రీల ప్రభుపాదుల వారు తన యొక్క అనుచరులకు ఆయన గట్టిగా చెప్పారు. ఏమని? నేనున్నటువంటి స్థాయికి మీరు కూడా రండి, మీరు కూడా జ్ఞానవంతులు కండి, ఈ ప్రచార సవాల్ని స్వీకరించండి అని చెప్పారు ప్రభుపాదులు. ఇది ప్రభుపాదుల వారు చెప్పారు. ఎగ్జార్టెడ్ అంటే ఏమిటంటే గట్టిగా చెప్పారనమాట. చాలా దృఢంగా ఆయన ప్రోత్సహించారు. ప్రభుపాదుల వారు అంటున్నారు, చూడండి ఎప్పుడు ఇది, జూలై 1975 ఒక ప్రవచనంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటున్నారు? సేవకుడు యజమాని అంత శ్రేష్టమైన వాడై ఉండాలి. సేవకుడు యజమాని అంత శ్రేష్టమైన వాడై ఉండాలి. అది సేవకుడు అంటే. ఎందుకంటే కొన్నిసార్లు సేవకులు కూడా సవాల్ చేయబడతారు. మరి ఇది కృష్ణుని యొక్క సేవకుని అర్హత. కృష్ణుని యొక్క సేవకుడు ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా అతడు సమాయత్తమై ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి. వాస్తవంగా సమస్త భౌతిక ప్రపంచం పూర్తిగా దుష్కృతాం వారితో నిండిపోయి ఉంది. వారు భగవంతుడిని సృష్టించాలనుకుంటారు, వాళ్ళు భగవంతుడి సేవకులు అవ్వాలనుకోరు. ఇది వారి యొక్క సవాల్. బయట వాళ్ళు విసిరే సవాల్ ఏమిటంటే, మేము కృష్ణుడి సేవకులు అవ్వం, మేము కృష్ణుడు అవుతాం అని చెప్పి అంటారు. అందుచేత ప్రతి ఒక్కరూ ఎవరైతే భగవత్ సేవకులము అని ప్రకటించుకుంటారో, అంటే కృష్ణుడి సేవకులమని ప్రకటించుకుంటారో, వారు ఖచ్చితంగా ఈ ఇతరుల యొక్క సవాల్ చేసే స్ఫూర్తిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పన్నారు. కాబట్టి ఏ ప్రచారకులైతే శ్రీల ప్రభుపాదుల వారి ప్రతినిధులు అవ్వాలని ఆశపడుతున్నారో వారు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క స్థాయికి రావాలి, పూర్తిగా సమర్థులు అవ్వాలి, వ్యతిరేకులను సవాల్ చేయాలి. శ్రీల ప్రభుపాదుల వారు లండన్లో 1969కి వచ్చినప్పుడు, 1969న ఆ సంవత్సరంలో లండన్కి వచ్చినప్పుడు ఆయన రాగానే అక్కడ జాతీయ వార్తాపత్రికల యొక్క విలేకరులకి చెప్పారనమాట. జాతీయ వార్తాపత్రికల యొక్క విలేకరులతో ఈ విధంగా మాట్లాడారు. ఏమన్నారంటే, మీలో కొంతమంది భగవంతుడు లేడని అంటున్నారు, కొంతమంది భగవంతుడు చనిపోయాడు అంటున్నారు, కొంతమంది భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడు శూన్యం అని అంటున్నారు. ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు. మరి ఈ అర్థం లేని వాళ్ళందరికీ కూడా నేను ఏం బోధించాలనుకుంటున్నానంటే, భగవంతుడు ఉన్నాడని చెప్పాలనుకుంటున్నాను. అదే నా యొక్క కార్యం. ఎలాంటి అర్థం లేనివాడైనా నా దగ్గరికి రావచ్చు. నేను భగవంతుడు లేడనేటువంటి భగవంతుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని నిరూపిస్తాను. నేను ఏ సైంటిస్ట్ అయినా, తత్వవేత్త అయినా, తర్కవాది అయినా సరే వాళ్ళు రావచ్చు, మేము నిరూపిస్తాం భగవంతుడు ఉన్నాడని, మనకి భగవంతుడితో నిత్యమైన సంబంధం ఉందని. ఇదే మా యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం. ఇది నాస్తికులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సవాల్ అని చెప్పన్నారు ప్రభుపాదులు ఒక జాతీయ వార్తాపత్రికతో మాట్లాడుతూ. మరి దృఢంగా మాట్లాడడం అనేది, దృఢంగా మాట్లాడాలంటే జ్ఞానవంతంగా కూడా మాట్లాడడం అనేది అవసరం. ఊరికే దృఢంగా మాట్లాడతాను కానీ జ్ఞానం లేదనుకుంటే అది కుదరదు అనమాట. అంటే దానికి ఇది అనుసంధానం అయి ఉండాలి. దృఢంగా మాట్లాడడానికి జ్ఞానంతో మాట్లాడడం అనేది అనుసంధానం అయి ఉండాలి. మరి ఎవరు కూడా సంపూర్ణంగా తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని మనం పరిగణిస్తే, అలాగే ఏ రంగంలో అయినా సరే ప్రత్యేకత అనేది కొద్దిమంది మాత్రమే సాధిస్తారనేది మనం అర్థం చేసుకుంటే, అత్యధికమైనటువంటి భక్తులు శాస్త్ర అవగాహనని శ్రీల ప్రభుపాదుల వారు చేసినట్టుగానే అందించాలి. అంటే ఈ ఆధునిక జనం ఎవరైతే ఉన్నారో వారికి తగినటువంటి విధంగా. అలాగే ఈ ఆధునిక సమాజం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను మనం దానికి సమాధానం చెప్పాలి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, దృఢంగా మాట్లాడడం అనే దానికి దృఢమైనటువంటి జ్ఞానం కూడా, అంటే దృఢంగా మాట్లాడాలి అంటే జ్ఞానవంతంగా మాట్లాడాలి అని చెప్పుకుంటారు.
అప్పుడే మనం దృఢంగా మాట్లాడగలం. కాబట్టి అందరూ కూడా దేని గురించి సంపూర్ణంగా తెలుసుకోలేరు. ఏ రంగంలో కూడా. ఏ రంగంలో అయినా కొద్దిమంది మాత్రమే ప్రత్యేకతను సంతరించుకుంటారు. అందుచేత ఏం చేయాలంటే అత్యధిక శాతం మంది భక్తులు ప్రభుపాదుల వారు ఏదైతే శాస్త్రావగాహన ఇచ్చారో దానినే తిరిగి చెప్పాలని చెప్పంటారు. మరి ప్రభుపాదుల వారు ఏ విధంగా ఇచ్చారు మనకి శాస్త్రజ్ఞానాన్ని అంటే ఆధునిక సమాజానికి తగిన విధంగా ఇచ్చారు. కాబట్టి మనం కూడా దాన్ని తిరిగి చెప్పాలంతే. సాధువులు అనేటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానంలో వాళ్ళు పండితులై ఉండాలి. అలాగే వాళ్ళు దాన్ని ప్రామాణికంగా అందించగలగాలి. అంతేగాని ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఊరికే పసలైనటువంటి అభిప్రాయాలు చెప్పకూడదని చెప్పి అంటున్నారు. ప్రామాణికంగా ఉండాలి మనం మాట్లాడేదానికి. అంతేగాని పసలేని అభిప్రాయాలను వెళ్ళబుచ్చకూడదు. ఎలాగంటే ఒక వైద్యుడు లేదా ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ వాళ్ళకి అవసరమైనటువంటి అర్హతలనే ఉండాలి. అలాగే సాధువు కూడా ఎవరి జీవితం అయితే ఆధ్యాత్మిక ఏమంటారు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకోవడమే ఎవరి యొక్క లక్ష్యంగా ఉందో వాళ్ళు ఈ విషయం గురించి సక్రమంగా తెలుసుకోవాలి. దాని ఆధారంగా వాళ్ళు ఈ ఆధ్యాత్మిక ఉపదేశాన్ని అంటే అసమానమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఇవ్వగలగాలి అని చెప్పుకుంటారు. చాలా సరళం. ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే దానికి జ్ఞానం ఉండాలి. ఎలక్ట్రీషియన్ అవ్వాలన్నా ఆ జ్ఞానం ఉండాలి. అలాగే ఒకడు మెకానిక్ అవ్వాలన్నా దాని గురించి జ్ఞానం ఉండాలి. లేకుండా ఎలా చేసేస్తావు నువ్వు? అలాగే నువ్వు కూడా శాస్త్రం గురించి మాట్లాడాలనుకుంటే దానికి తగిన జ్ఞానం ఉండాలి కదా నీకు. అది ఇక్కడ చెప్తున్నారు. ఒక వ్యక్తి దృఢంగా సమర్థవంతంగా తాను చెప్పినటువంటి అభిప్రాయాన్ని అంటే తాను చెప్పినటువంటి వాక్యాన్ని రక్షించుకోలేకపోతే ప్రచారం చేసి ఏం ప్రయోజనం అని చెప్పుకుంటున్నారు. అర్థవుతుంది కదా. అంటే ఇతరుల యొక్క సంక్షేమం కోసం జ్ఞానాన్ని వివరించేవాడు వాడు చెప్పినటువంటి మాటల్ని వాడు బలపరుచుకోలేకపోతే అవతల వాడు ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పలేకపోతే ఏం ప్రయోజనం ప్రచారం చేసి అని చెప్పంట. అంటే ప్రచారం చేసామంటే వాళ్ళు అడిగేది మనకి ఏదైతే పూర్తిగా మనకి దాని గురించి అవగాహన ఉందనుకుంటేనే మాట్లాడాలి. అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడాలి దేని గురించి? మీకు అర్థమవుతుందా ఇక్కడ చెప్పేది? అది ఇక్కడ అంటున్నారు. చూడండి ఇక్కడే ఉంటున్నారంటే ఉదాహరణకు ఈ పరిణామ సిద్ధాంతం ఉంది, ఎవల్యూషనరీ థియరీ. దాని యొక్క సంక్లిష్టతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా జ్ఞానం లేకుండా ఆ రంగంలో, అలాగే ఆ రంగంలో ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నాయో అనే దాని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా, అలాగే అన్ని విధాలుగా వాళ్ళు దానికి సంసిద్ధంగా లేకుండా అలాంటి విషయాలపై చర్చల్లోకి దిగడం అనేది చేయకూడదని చెప్పి అంటున్నారు. నీకు దేని గురించి అయితే సంపూర్ణ పరిజ్ఞానం లేదో అందులో చర్చకు దిగకూడదు. హరిశౌరి ప్రభు చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే ట్రాన్సెండెంటల్ డైరీలో చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే ప్రభుపాదుల వారు చాలా హాస్యాస్పదంగా అలాగే కొన్నిసార్లు సాధారణంగా ఖండిస్తూ ఉండేవారు. ఏమని? ఈ ఆధునిక లౌకికమైనటువంటి సైంటిస్టులను ఖండిస్తూ ఉండేవారు. కానీ ప్రభుపాదుల వారు ఏమని హెచ్చరించారంటే సైన్స్ ఆధారంగా ఎవరైతే ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారో వారు ఖచ్చితంగా చాలా నిపుణతతో చేయాలని చెప్పారు. ఎప్పుడైతే ఒక భక్తుడు ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఆధునిక సైంటిస్టులను సవాల్ చేసే వ్యాసాలతో కూడిన ఒక పత్రికను నేను ప్రచురించాలని అనుకుంటున్నానని చెప్పినప్పుడు ప్రభుపాదుల వారు ఏమని హెచ్చరించారంటే అర్థం లేనివి రాయొద్దు, నువ్వు చెప్పేది చాలా దృఢంగా ఉండాలి, లేదంటే నిన్ను చూసి అందరూ నవ్వుతారు, నవ్వులు పోలు అయిపోతావు నువ్వు. ఇతరులను సవాల్ చేసే ముందు వ్యక్తి చాలా దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. అన్ని దశలలోనూ ఆ వ్యతిరేక శక్తుల నుండి రక్షించుకోగల సమర్థత ఉండాలి. అప్పుడు నువ్వు సవాల్ చేయి, అప్పుడు బాగుంటుంది.
మరి మాకు దృఢ విశ్వాసం ఉంది, ఈ ఆత్మ అనే దాన్ని ఏ విధమైన భౌతిక సమ్మేళనం ద్వారా తయారు చేయలేమనేటువంటి విషయంలో. అందుచేతనే మేము సవాల్ చేయగలుగుతున్నాం. అందుచేతనే ఏ దశలో అయినా సరే మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నాము అని చెప్పన్నారు. కాబట్టి ఏ రంగంలోనే సరే ఆ విధంగా నువ్వు నిపుణుడై ఉండాలి, లేకపోతే ఆ ప్రయత్నం చేయకు అని చెప్పంటున్నారు. అయితే ఎవరైనా చెప్పొచ్చు ఏమనంటే, ఇతరులను నొప్పించకుండా ఎవరైనా దృఢంగా మాట్లాడగలిగితే ఆ విధంగా చేయాలా అని చెప్పి. ఇక్కడ ఏమంటున్నారంటే, కొంతమంది ఏమనంటారంటే, ఇతరులను నొప్పించకుండా దృఢంగా మాట్లాడగలిగితేనే దృఢంగా మాట్లాడాలి అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది వాదన అది. సరే, ఒకవేళ ఒక ప్రచారకుడు తరచుగా వివాదాలకు దారి తీస్తున్నాడు అనుకోండి, ఖచ్చితంగా అలాంటి వాడిని నియంత్రించాలని చెప్పి అంటున్నారు. తరచుగా వివాదాలకి దిగేటువంటి వాడిని మనం నియంత్రించాలి. సాధారణంగా మనం చెప్పొచ్చు ఏమిటంటే, ఇట్ మే బి సెడ్ దట్ ఏ డివోటీ ఈస్ క్వాలిఫైడ్ టు స్పీక్ స్ట్రాంగ్లీ ఇఫ్ హీ ఈస్ a good judge of what is appropriate to be stated straightforwardly according to the recipients and the situation. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ పరిస్థితిని అనుసరించి, అక్కడ వినేవారు ఎవరైతే ఉన్నారో వారిని అనుసరించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అనుసరించి, వినేవారిని అనుసరించి మనం సరిగా అతడు నిర్ణయించగలిగితే, ఏ విషయాన్ని మనం ముక్కుసూటిగా చెప్పాలి, ఏ విషయాన్ని ముక్కుసూటిగా చెప్పకూడదు అనేది తేల్చుకోగలిగితే అప్పుడు ఆ భక్తుడికి దృఢంగా మాట్లాడే అర్హత ఉంది అని మనం చెప్పొచ్చు. ఏమైనప్పటికీ ఇంకేమంటున్నారంటే, అత్యంత జాగ్రత్తగా మాట్లాడేటువంటి వక్తలు కూడా, అంటే సత్యాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి వక్తలు కూడా కొన్నిసార్లు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండలేరని చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మంది జనులు పరమసత్యం పట్ల చాలా లోతైనటువంటి వ్యతిరేకత కలిగి ఉన్నారు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఎవడో ఒకడికి కోపం వస్తుందన్నమాట, ఇబ్బంది పెడతారు ఎవడో ఒకడు. మరి అత్యంత నిపుణుడైనటువంటి ప్రచారకుని యొక్క మాటలకు కూడా ఒక వ్యక్తి ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అనే దాన్ని అంచనా వేయడం చాలా కష్టం అని చెప్పుకుంటున్నారు. కొంతమంది అంగీకరించవచ్చు, కానీ కొంతమందికి కాలొచ్చు మనం మాట్లాడేదాని వల్ల. ఏమైనప్పటికీ మొత్తానికి భక్తులు ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉదాహరణ ఏదైతే ఉందో, ఏమిటది, సత్యాన్ని మాయ నుండి స్పష్టంగా వేరుపరచడం అనేటువంటి ప్రభుపాదుల వారు చేసిన కార్యాన్ని ఎవరైతే అనుసరించాలనుకుంటారో ప్రభుపాదుల వారి కృప వల్ల, వారు ఖచ్చితంగా ఆ విధంగా చేయడంలో వాళ్ళు ప్రభావవంతులు అవుతారని చెప్పి అంటారు. ఎవరైతే ఆ ఉదాహరణను అనుసరిస్తారో వారు. నాకు నిద్ర వస్తుంది, తాగినోడు కళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నాయి, మొత్తం ఇరవైగా అయిపోయి మొత్తం. మిగతా వాళ్ళు నిద్రపోయినా తెలియదు, నువ్వు నిద్రపోతే తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు మొత్తానికి ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ భక్తులైతే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉదాహరణను అనుసరించాలనుకుంటారు, ఏ ఉదాహరణ, సత్యాన్ని అసత్యం నుండి వేరుపరచడం అనే కార్యాన్ని స్పష్టంగా చేయడం అనే దాన్ని అనుసరించాలనుకుంటారో వాళ్ళు ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల వాళ్ళు ప్రభావం చూపగలుగుతారని చెప్పంటారు. అందుచేత ఎవరైతే అభిప్రాయపడతారో, ఏమని, ప్రభుపాదుల వారు చాలా దృఢంగా మాట్లాడినా ఇతరులు ఆ విధంగా మాట్లాడకూడదని అంటారో, ఆ విధంగా అనడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారట, శ్రీల ప్రభుపాదుల వారికి ఉపదేశం ఏదైతే ఉందో దృఢంగా మాట్లాడమని, దాన్ని వాళ్ళు అగౌరవపరుస్తున్నారట. అలాగే వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారిలో కూడా తప్పుని ఎంచుతున్నారట. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధంగా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు అది తీవ్రమైనటువంటి వ్యతిరేకతను సృష్టించింది. అలాగే తప్పుడు ప్రచారాన్ని కూడా కల్పించింది. మరి ఈ రెండింటినీ కూడా ఈనాటి భక్తులు చాలామంది త్యజించాలనుకుంటున్నారు. అంటే ఈ రోజుల్లో అలాంటి విధంగా మనం చేయకూడదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అంటే వ్యతిరేకత కలిగించేలా లేదా తప్పుడు ప్రచారాన్ని, చెడు ప్రచారం కలిగించేటువంటి విధంగా మనం ఉండకూడదు అని చెప్పి చాలామంది భక్తులు అనుకుంటున్నారు.
మరి వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారిని నిందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మరి ప్రభుపాద అలా మాట్లాడారు. మరి ప్రభుపాద చెప్తున్నారు కూడా దృఢంగా మాట్లాడమని. ఆ విధంగా మాట్లాడకూడదంటే ప్రభుపాదుల వారిలో లోపాన్ని కనిపెట్టినట్టు అని చెప్పంటారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు కేవలం సత్యమే మాట్లాడారు అనే దాన్ని అంగీకరిస్తే మరి అదే సత్యాన్ని ఎవరు మాట్లాడినా మనం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పంటారు. ప్రభుపాదుల వారు సత్యమే మాట్లాడారు అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అదే సత్యాన్ని ఎవరు మాట్లాడినా మనం ఎందుకు తీసుకోలేము? అంటే ప్రభుపాదుల వారు మాట్లాడితేనే అది సత్యం అవుతుందా? లేదా ప్రభుపాదుల వారు వాస్తవంగా ఏదైతే ప్రకటన చేశారో అది వేరే వాళ్ళు చేస్తే దాన్ని మనం తిరస్కరిస్తామా అని చెప్పంటారు. రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ ఎ స్టేట్మెంట్ దట్ వాస్ ఒరిజినల్లీ మేడ్ బై శ్రీల ప్రభుపాద మేర్లీ బికాస్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ రీట్రెక్టెడ్. అంటే ప్రభుపాదుల వారు కాకుండా వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రభుపాదుల వారు చెప్పిన మాట దాన్ని మేము తిరస్కరిస్తాం అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రభుపాదుల వారు చెప్పిన దాన్ని తిరస్కరించడమే అవుతుంది ఒక విధంగా. ఇంకా చెప్పాలంటే శ్రీల ప్రభుపాద కొన్ని విషయాలను చెప్పారు, ఇతరులు ఎవరు కూడా చెప్పలేనటువంటి విషయాలు చెప్పారనేటువంటి వాదన కూడా ఉంటుంది అనమాట. అదేమవుతుందంటే ఎలాంటి వాక్యాన్నైనా సరే అణిచివేయడానికి ఉపయోగపడుతుందని చెప్పంటారు. అంటే కొన్నిసార్లు భక్తులు అంటారు ఏమంటారంటే ఎవరో చెప్పలేని విషయాలు కొన్ని ప్రభుపాదుల వారు చెప్పారు అని అంటుంటారు ఒకసారి. అలా చెప్పడం అనేది ఏమవుతుందంటే ప్రభుపాదుల వారు చెప్పినటువంటి దేన్నైనా చెప్పడానికి ఆ విధంగా వాడుకోవచ్చు మనం. అంటే మనకు నచ్చని దేన్నైనా చెప్పడానికి ఆ విధంగా అనొచ్చు. ప్రభుపాదుల వారు ఉదాహరణకి భాగవతంలో స్త్రీల గురించి అనేక విషయాలు చెప్పారు. వాటిని ఒక వ్యక్తి ఏమంటాడంటే ఎవరో చెప్పలేనివి ప్రభుపాదుల వారు చెప్పారు అని అన్నాం. ప్రతిదానికి అదే వాడచ్చు కదా. మనకి ఏదైతే నచ్చదో దానికి చెప్పొచ్చు. మన ప్రభుపాదుల ద్వారా ఎవరు చెప్పలేని మాటలు ఆయన చెప్పారండి. ఆ విధంగా ఏమవుతుంది, శ్రీల ప్రభుపాదుల వారిని మన ఇష్టానుసారంగా మనం పునర్నిర్వచించినట్టు అయిపోతుంది. ప్రభుపాదుల వారిని మనకు నచ్చినటువంటి మనకు అర్థంలో మనం చూసినట్టు అయిపోతుంది. మనకి కృష్ణుడిని కానీ లేదా కృష్ణునికి ప్రతినిధులను గాను కృష్ణునికి ప్రతినిధులను కానీ తప్పొప్పులు చూసేటువంటి అధికారం మనకు లేదని చెప్పంటారు. పర్వాలేదు, అయిపోయింది. కృష్ణునికి ప్రతినిధులు చెప్పేదాన్ని కానీ ఆ చెప్పే దాంట్లో తప్పొప్పులు ఎన్నేటువంటి లోపాలు చూసేటువంటి హక్కు మనకు లేదు. కృష్ణుడు ఏమంటున్నాడు, ఎవరైతే తనకు శరణాగతి పొందారో వాళ్ళ మూడులు అని చెప్పంటున్నాడు. అందుచేత ఎవరైతే ఈ విధంగా కృష్ణుడు చెప్పిన దాన్ని తిరిగి చెప్పడాన్ని అడ్డగిస్తారో, చూడండి ఏమంటున్నారు, కృష్ణ సేస్ దట్ దోస్ హూ డు నాట్ సరెండర్ టు హిమ్ ఆర్ మూడాస్. కృష్ణుడు ఏమంటున్నాడు, నాకు ఎవరైతే శరణాగతి పొందారో వాళ్ళు మూడులు అని చెప్పి అంటున్నాడు. ఎవరైతే ఈ మాటని తిరిగి చెప్పకూడదు లేదా అలాంటివే మరికొన్ని ప్రకటనల్ని తిరిగి చెప్పకూడదని అంటారో వాళ్ళు ఏమి నిరూపిస్తున్నారంట అంటే నేను కూడా అలాంటి మూడుల్లో ఒకడిని అని చెప్పినట్టే అని చెప్పుకుంటాను. అంతే కదా, దాన్ని తిరిగి చెప్పకూడదు అన్నావంటే నేను కూడా అలాంటి మూడుల్లో ఒకడిని అని చెప్పడం లాంటిది. ఎందుకంటే నువ్వు ఆ మాటను తిరిగి చెప్పకూడదు అంటున్నావు కాబట్టి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ की जय, శ్రీల ప్రభుపాద की जय. वाञ्छाकल्पतरुभ्यश्च संसारदावानन्दलीललोका प्राणायकारिण घनाघनत्यम् सकलनगुणार्णवश वन्दे गुरश्रीचरणारविन्दम्.